పెసరట్ల పిండిలో కూడా కొంచెం అల్లము, ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర అవి వేసుకోవాలి. అప్పుడే ఇంకా టేస్టీగా ఉంటుంది. అంటే దోశలాగా కాకుండా అది కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి. ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా, ఎంత దగ్గరైనా దాటలేనిదమ్మా, అడుగు దూరమైన జన్మ చాలదమ్మా. వేణుమా వేణుమా అంత సులువు కాదులేమ్మా, ఆడపిల్ల మనసు అర్థం అవ్వద్దమ్మా. ప్రేమ ఇట్టే నీకు దొరకదమ్మా, విశ్వదాభిరామ నువ్వు వినరావేమా. అందమైన అందమైన చందమామ, ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా, ఎంత దగ్గరైనా దాటలేనిదమ్మా, అడుగు దూరమైన జన్మ చాలదమ్మా. నేను చట్నీ కూడా చేస్తున్నాను. చట్నీలోకి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, ఇంకా పల్లీలు కూడా వేపించుకుంటున్నాను పక్కన. అలాగే ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఏమో ఉప్మా చేయడం కోసం కోసి పెట్టాను. తీర్చదే ఈ ప్రేమ తీరు నిప్పులాంటిది, ఓ చిన్న తప్పే కాల్చేసి పోతుంది. గాలిలోన తేలే గాలిపటముకైనా చేరబోయే తీరం చూపించవచ్చంట. ప్రేమలోన తేలే చిన్ని గుండె గమ్యం చివరికెక్కడంటే. యాక్చువల్లీ చాలా రోజులు అవడం వల్ల షూట్ చేసేదంతా యాంగిల్ సెట్ చేసుకోవడం సరిగ్గా రాలేదు నాకు. నెక్స్ట్ టైం నుంచి బాగా చేయాలి. నేను ఏదైనా డిష్లో జీలకర్ర వేయట్లేదంటే అది ఉప్మాని. ఉప్మాలో అస్సలు జీలకర్ర వేయను, ఆ టేస్టే నాకు నచ్చదు. అల్లం మాత్రం ఖచ్చితంగా వేస్తాను. అలాగే ఉల్లిపాయలు కూడా బాగా వేగిపోకూడదు ఉప్మాలో, కొంచెం అట్లానే ఉంటే బాగుంటుంది. ఈ ప్రేమకేది కావాలో చెప్పదంట కానీ చెయ్యాలంటుందే ఆ పైన. ఈ ప్రేమ మనసు ఏమిటో చూపించదంట ఊహించమంటుందే. విక్రమార్కుడల్లే పట్టుబట్టి నువ్వే కోరుకున్న ప్రేమ సాధించుకోమంట. ప్రాణమైన పంచే ప్రేమ నీకు ఉంటే చివరి గెలుపు నీదే, తిరుగింకా లేదంట. అందమైన అందమైన చందమామ, అదేంటో అర్థం కాదు కానీ అసలు ఫస్ట్ దోశ ఎప్పుడూ సరిగ్గా రాదు. అడుగు దూరమైన జన్మ చాలదమ్మా. దోశ తిప్పిందేంటి అనుకోకండి, లావుగా వేసానని చెప్పి తిప్పాను. తర్వాత నుంచి దోశలు మాత్రం చాలా బాగా వచ్చాయి, మంచి క్రిస్పీగా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి, రౌండ్గా కూడా వచ్చాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. అరే ఏ బలవంతాన్ని చెప్తున్నా అనుకుంటారు, సరిగా చెప్పు.
ఆఫ్టర్నూన్కి చేపల కర్రీ చేశాను. ఇదేం అథెంటిక్ చేపల కర్రీ కాదు, నాకు ఇలా చేస్తేనే బాగా కుదురుతుంది. ఇంకెలా చేసినా కానీ కొంచెం నీసు వాసన రావడమో, లేకపోతే పులుపు తక్కువ అయిపోవడమో, లేకపోతే కారం తక్కువ అయిపోవడమో, లేకపోతే అసలు టెక్స్చరే సరిగ్గా రాకపోవడం అలా జరుగుతుంది. ఇలా చేస్తే మాత్రం నేను కంట్రోల్ చేయగలుగుతానండి. నాకు ఇలాగే నచ్చుతుంది కూడా, అందుకే ఇదే ట్రై చేస్తాను. నేను కొత్త ఏం ట్రై చేయను, ఇదే మెథడ్ నేను చేసేది ఎప్పుడు చేపల కర్రీ. మా సైడ్ కూడా చేపల కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరు, కానీ నేను మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అలాగే కుదురుతుంది నాకు, మరి ఏంటో నాకు కూడా తెలియదు. పైకి తీయిలోన హాయిని, బయట వేయి లోపలోడిని, దాచుకోకు ఇంక దేనిని, కోలేని పని తొంగి చూడు కింద నింగిని, గాలికే కొత్త రంగుని, నిన్న నింక నేడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇంకో మసాలా ఏదో వేస్తాను నేను, జీలకర్ర ఎల్లుల్లిపాయలు దంచేసి వేస్తాను. ఇంకా అంతే. ఈవినింగ్ మేము చపాతీలు చేసుకున్నాము, చపాతీలతోంచి అందులో వేసాను అన్నమాట, అందుకే ఇలా కనిపిస్తుంది. అంతే మరి ఈ రోజుకి బాయ్, గుడ్ నైట్. పాడిలో ఇటు అటు